సైజు ఇంకొకళ్ళు వాటూరు హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు మనం బయట ఫిషింగ్ ఎత్తాను. డైరెక్ట్ గాలాలు వేసి చేపగా పడితే రప్ప రప్ప కొట్టుడే కొడదాం. ఆల్రెడీ 2-3 గిడలు వేసినాయి రా అన్న. ఆల్రెడీ ఒక 2-3 తెంపేసినాం. లేచిపోతాంది. దాన్ని ఎక్కింది ఎగ్గుతే చూడ వెనక పడతాను. చేపలు ఒక 10 కిలోలు ఇట్లా ఎక్కిల్లా అని 50 ఒక్కటి పడితే 10 వేలు ఇక పిన్నిలో మాయలేం మంత్రం లేదు. 3 ముచ్చట్లు తమ్మక్క సారక్క జ్యోతిష. పిండి ఎట్లా మరి వచ్చినందుకు బొచ్చలు పెద్ద పెద్ద ఉన్నాయి అన్న. మిస్ అయింది ఒకటి. కిందికి ఒకటి మీకు ట్రై చేసి ట్రై చేద్దాం. పడ్డది కానీ ఎట్లా వెళ్ళాలి ఇక చూడండి కనబడుతుంది. అన్న గడ్డ పట్టు ఏ మెల్లంగా అన్న. లోత విపరీతంగా లోతున్నాను. నీకు ఈత వస్తేనే తగ్గపోయి ఈత మన అనలు గజీత కాలే. అది అల్లుడు పడేసినా కానీ మాకు గాయ లేకపోయే సంచి లేకపోయే అన్న ఒక్కటే దిగింది అన్న. ఎట్లా అన్న బ్రెడ్ బాడీ వెళ్తలేదు. దిగుతానా? దిగుదా మరి ఏం చేద్దాం. అంటే నేను కూడా కొంచెం రెడీలో ఉంటాను. మరి ఏందన్నా తక్కువనైంది. దిగుతాడు శ్రావణ్ బాయ్. హలో ఇయ్యో గిట్లా లాస్ట్కున్నాం. అయ్యో రవ్వ పడ్డా జల్లి రారి. గాడికి పట్టుకుపోయేటట్టుంటే మస్తు దిగత్తది అన్న. ఏ అద్దన్న పోతుంది బా. ఏం లేదు పెద్ద సైజ్ అది.
ఎదుగు పెట్టు కనబడుతుందా దీంట్లో అది ఇటు ఉన్నది ఏ మన సైజ్ ఇది చికెన్ తెచ్చిన సత్యేది అమ్మ తోడు చూపెట్టు అవి కొండీలు లేవు ఫస్ట్ ఆ బ్యాగులు ఉన్నాయి రేపు తీసుకోపు చూడు బ్యాగులు ఉన్నాయి కొన జల్లుకో అవు అక్కడ బ్యాగ్ ఉన్నది చెడి ఎత్తాయో కెమెరా ఉన్నది అమ్మ ఎట్లా అన్నా ఏం వెళ్ళంగా అన్న బ్యాగులో జిబ్బులు ఉంటుంది చూడు మన ఏం మోనార్క్ అంటే మనకన్నా మోనార్కులు ఉన్నాయిగా అన్న దిగి ఎక్కచ్చా అన్న బ్యాగ్ ఇటు తీసుకురా చూపెడతా పోతుందా అన్న అన్న చెప్పినా అన్న పోతుందా అని పోయిందా గీ జిబ్బులు ఉంటాయి మధ్యలో జిబ్బులు ఇట్లా వీడియో వాడతాం కెమెరా ఏం సత్తా అన్న ఐదు కిలోలు వేనా ఇప్పుడు తీయరాక 6 పీసులు పోయినాయి పొద్దున్న ఉంచండి తీయత్తలేరా మీద అది ఈయనే ఉన్నదా అది ఎట్లా అన్న అరే రబ్బు ఈయనే ఉన్నది అన్న మన దానికే తగిలిందా ఏ అన్న జాగ్రత్త కెమెరా 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 వాటు కెమెరా వాటు ఏంరా ఆడుంటే డైరెక్ట్ ఆడు కూర్చుంటే ఏ సెల్లురా సెల్లు అన్న సెల్లు పట్టుకో అన్న సావన్ అన్న నీకు ఈత వచ్చుగా అంజన్న వారి మెల్లవరా అంజన్న చెయ్యి పట్టుకోవాలా ఆవురా అంజనీ వస్తానా వెళ్ళా సామాన్ బాయ్ ఓకేనా గట్లనే ఇగ్గుడే అది గిడ కనబడ్డా ఎంత ఉందో దాని మీద వేసి కొట్టుడే ఇలా చెక్కిలు పోతాయి దానికి ఆల్రెడీ మొత్తం పవర్ అంతా దిగింది ఉన్నది అదైతే బండ కింద మంచిగా వన్నది మంచిగా తలకాయ వేడేలా చూస్తాను కొట్టినావు దానికి అంజా నేడు చూపెట్టు ఒకసారి 5 కిలో ఇట్లా కెమెరా పట్టుకోవాలి సెడి చేస్తాను మొత్తం జాగ్రత్త కావాలి మంచి సైజు ఓకే ఎంత నల్ల ఎట్లా వాళ్ళ ముంగడలు ఎత్తాయి
అట్లేసి కాదన్నా పలిగింది దాని బద్దలు ఇక గీ కట్టుకో అన్న గీ కెమెరా పట్టు నేను గా స్టిక్కులు కడతా కట్టుకుమారా నీ తీస్తా అన్న నువ్వు దూరం ఉండు అన్న అదే ఉండి స్విమ్మింగ్లో లైట్గా పైకి లేపు అన్న రాదన్న రెండు దిగినాయి బందవాస వాటి అడే ఉండి చెప్పులు ఇయ్య అన్న నువ్వు చెప్పులు కూరం మన ఈ గ్రిప్పులోకే ఉంటాయి నువ్వు చిక్కన్ దేవా అన్న నువ్వు మా నాకన్నా చెప్తే తెచ్చేటోళ్ళం అన్న మేము అరే దానికి ఐడియా లేదు దానికి జర పెద్ద పొక్కేది అరే ఆఫ్ అయింది అన్నాడు మళ్ళా రన్నింగ్ అయింది ఓకే ఓకే రన్నింగ్ అయింది మరి జాగ్రత్త ఇది ఎక్కువ నిర్వహణ పైకి ఎక్కుతా దాని మీద ఇది పడుతుందనే వేసాయి ఎలా తీసుకోవా దాని మీద నాకు ఈ హైలైట్ వచ్చింది ఏ పోదాది ఇక 2 కిలోల సైజ్ డైరెక్ట్ శ్రావణ్ సంపుడే వేయాల ఎందుకైనా మంచిది 2 ఉంటే అటు ఇటు ఎక్కితాయి అది తమ్మా ఏ బందవాస వాడే కుమార్ బందవాస వాడే గటు గటు అన్న కుమార్ కుమార్ ఓ కుమార్ నీ నీతో గటు పోను దాన్ని తీయదా దాని చర్చలు పడిపోయినప్పుడు మా బరాబర్ మస్తు వాడే అన్న చిన్న సైజ్ కుమార్ కుమార్ అమ్మా బిగ్ సైజ్ కారా పోతాంది పోతాందిరా కుమార్గా పైకి తేలింది అన్ని దారా ఇది తీసే దారా ఏ కొట్టురా అది అది గానే ఉన్నా నచ్చి అది ఎటు పోతలేదు వాళ్ళు లేపినప్పుడు ఇంకొకళ్ళు అందుకోవాలి దారం ఇంకొకళ్ళు పట్టురు ఎంత ఉంటా అన్న ఎంత ఉంటా అన్న కుమార్ ఏం పడతాం కుమార్ వెళ్దామా
ఇటు అటు అరే కుమార్ ఇటు అటు. తమ్ముడు ఇస్తారా అమ్ముతారా ఇప్పుడు ఎంత అదంతా శనే అదంతా అది కూర పని చేస్తుంది కానీ శన పని చేయదు ఇలా బాగానే పట్టినట్టున్నారుగా 3 పీసులు బంగారు తీయ లెక్కన్నా ఇదైతే ఈ వర్షం లానే